శ్రీకృష్ణుడు పెరిగిన యాదవ కులం గురించి కొన్ని ఫ్యాక్ట్స్. ఇండియాలో యాదవ్స్ ది అతిపెద్ద సామాజిక వర్గం. యాదవ్స్ కుల వృత్తి అగ్రికల్చర్, గోశాల, ఆవులని గొర్రెలని మేపుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే తన తండ్రి బృందావనంలో విడిచిపెట్టాక శ్రీకృష్ణుడిని పెంచింది ఈ యాదవ్ కులం వాళ్లే. ఇండియాలో 30% పాపులేషన్ ఈ యాదవులే ఉన్నారు. ద గ్రేట్ కింగ్ శ్రీకృష్ణ దేవరాయలు కూడా యాదవ్ కులస్తుడే. ఈ యాదవ్ కులం అనేది పురాతనమైంది. ఎందుకంటే మహాభారతం టైంలోనే యాదవ్ కులం గురించి చాలా బుక్స్ రాసి ఉన్నాయి. ప్రతిరోజు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఫస్ట్ దర్శనం చేసుకునేది కూడా యాదవ్సే. గొల్లోలు ముఖ్యంగా పూజించే దేవుళ్ళు కొమరవల్లి మల్లన్న, శ్రీశైలం మల్లన్న, ఇంకా ఎనగోలు మల్లన్న. యాదవ కులం సాధారణంగా వైష్ణవ సాంప్రదాయాలని అనుసరిస్తారు. వారు శ్రీకృష్ణుని పూజిస్తారు. యాదవులు హిందూ మతంలో క్షత్రియ వర్ణం కిందికి వస్తారు. మరి యాదవుల గురించి ఇంకొన్ని గొప్ప విషయాలు తెలుసుకుందాం. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ రామ్ బహర్ యాదవ్ యాదవ్ కులంకి చెందినవారు. అంతేకాదు ఇండియాకి మాక్సిమం నెంబర్ ఆఫ్ సీఎంస్ ని కూడా ఇచ్చిన కులం ఏదైనా ఉందనంటే యాదవ్ కులమే. ద ఫేమస్ ఎల్లోరా కేవ్స్ లో జైన్ కేవ్స్ ని కట్టిన వారు కూడా యాదవ్ కులం వారే. మనందరికి తెలిసిన ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ పద్మనాభ స్వామి టెంపుల్ యాదవ కులం వాళ్ళు కష్టంతో మనకి కట్టి ఇచ్చిన గుడి. తిరుమల తిరుపతి దేవస్థానంలో చోళ యాదవ్ డైనెస్టీ వాళ్ళు కట్టిన గుడి. ఈ గుడికి మేజర్ కాంట్రిబ్యూషన్ చేసింది యాదవ కింగ్ వీర్ నరసింహ దేవ యాదవరాయ అండ్ మన రాజకృష్ణ దేవరాయ. ఇంతెందుకండి, మనందరికి తెలిసిన ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ద హైదరాబాద్ ఏంది గోల్కొండ ఫోర్ట్ కట్టింది కూడా యాదవ డైనెస్టీ వారే. ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే పేరు అందక యాదవ్ అనే పేరు నుండి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో ఆ ప్రాంతంలో వారి జనాభా అధికంగా ఉంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ మ్యూజియంలో కూడా యాదవ రాజుల కాలంకి చెందిన బంగారు కాయిన్స్ ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఇది చాలా దాండి మన యాదవుల కులం